శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఒకానొక దినాన అర్ధరాత్రి వేళలో ఒక స్నేహితుడు వచ్చి తన స్నేహితుని తలుపు తట్టాడు. ఆ స్నేహితుడు వచ్చి తలుపు తీయగానే తనకు ప్రియమైనటువంటి స్నేహితుడు వచ్చాడు కాబట్టి అతన్ని ఇంట్లోనికి ఆహ్వానించుకున్నాడు. అతనికి కావలసినటువంటి అన్నీ ఇచ్చాడు. తీరా చూస్తే అతని ఇంట్లో భోజనానికి రొట్టెలు లేవు. వెంటనే ఆ స్నేహితుడు మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి, స్నేహితుడా, నీ దగ్గర రొట్టెలు ఉన్నాయి కదా, నాకు తెలుసు, ఖచ్చితంగా మాకు 3 రొట్టెలు బదులివ్వు అని చెప్పేసి వెళ్ళి ఆ స్నేహితుని అడుగుతున్నాడు. ఎందుకంటే తన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి పస్తుతో పడుకోవడం అతనికి ఇష్టం లేదు కాబట్టి. మరి అవతల స్నేహితుడు ఏమంటున్నాడు తెలుసా? నా పిల్లలు నా మీద పడుకొని ఉన్నారు, నేను ఇప్పుడు లేస్తే నా పిల్లల యొక్క నిద్ర పాడవుతుంది, కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వలేను అంటాడు. ఆతిథ్యం ఇవ్వలేను అని బదిలిస్తాడు. ప్రేమ సహోదర సహోదరులారా, ఇలాంటి పరిస్థితుల్లో వీడు మాటికి వెళ్ళి అతను అడుగుతున్నందుకు ఆ వాక్యం సెలవిస్తోంది, వాడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన వాడు లేచి ఆ రొట్టెలు ఇచ్చను కదా అని అక్కడ రాయబడింది. అదే రీతిగా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ స్నేహితుడు తన ఇంటికి అర్ధరాత్రి వచ్చాడు. పడుకోబెట్టి పొద్దున వాడికి శ్రేష్టమైన పెట్టవచ్చు, కానీ వాని సామర్థ్యాన్ని ఉపయోగించి వాడు ఆలోచించి ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి వాడు కసురుకున్నా విసుక్కున్నా సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉన్నాడట. నిజంగా ఈ రోజుల్లో ఆతిథ్యం ఇవ్వడంలో నీకు సిగ్గు లేదురా? వాళ్ళు నిన్ను బాధ పెడితే నీవు తిరిగి వారికే సహాయం చేస్తున్నావా అంటారు. నిజమే, దేవుని బిడ్డలుగా ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటంటే మనం రోషం, పౌరుషాలతో పాటు, పంతాలతో పాటు, పట్టింపులతో పాటు ఎవరిని బాధ పెట్టకూడదు, కానీ దైవ ప్రేమను చూపించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. శత్రువుని ఇంటికి వస్తే వానికి భోజనం పెట్టి వాన్ని సహాయకుడిగా ఉండాలని చెప్పేసి మనకు బోధిస్తుంది. అవును, నిజంగా తన ఇంటికి వచ్చినటువంటి స్నేహితుల కోసం ఒక విధంగా చెప్పాలంటే సిగ్గుమాలి ఎదుట వారిని అడుగుతూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు నేను ఏ విధంగా ఉన్నామండి? ఈ కడపటి దినాలలో ఇంకొకరికి సహాయకులుగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. మనకు తెలిసినటువంటి మదర్ తెరెసా గారు తాను నివాసం చేస్తున్నటువంటి ఒక స్థలంలో తన అనాథ పిల్లల కోసం తను ఎంతగానో గోజాడి అనేక మందిని సహాయం కోరిందట. ఆమెను నిందించినా, ఆమెను అవమానపాలు చేసినా, ఆమె ముఖానిపై ఉమ్మ వేసినా కూడా అవన్నీ తుడుచుకొని తాను పెంచుకుంటున్నటువంటి అనాథల కోసం ఎంతగానో భిక్షం అడిగి వారికి సహాయం చేసిందంట. అంత పుణ్యాత్మరాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనము ఎదుటివారి కోసమే దేవుని ప్రేమను నిజంగా చూపించేవారుగా కనబడాలి. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాసపు యొక్క ముగింపులో ఒక అద్భుతమైనటువంటి స్నేహితుని తండ్రి మాకు పరిచయం చేశారు. ఆ స్నేహితుని బట్టి ఇతరులకు సహాయకులుగా ఉండలే తత్వాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.